రైట్ సార్, రైట్ రైట్. కృష్ణకాంత్ గారు నమస్కారం సార్. సార్ పవన్ గారు నమస్తే సార్, నిన్న గమన ఇంద్రసేన వీళ్ళిద్దరిని పిలిపించి గన్నవరం పోలీసులు మాట్లాడడం, తర్వాత చాలా డీటెయిల్స్ అయితే తీసుకోవడం, విడివిడిగా మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. మీరు అడ్వకేట్గా కూడా ఉన్నారు. 21 నాడు మళ్ళీ రమ్మన్నారు. సో వాళ్ళైతే సమాధానాలు డొంక తిరుగుడు సమాధానాలు, పొంతన లేనివి, సో తెలియదని చెప్పడం కామనే కదా వాళ్ళకి తెలిసింది. అంటే వైసీపీకి సంబంధించినటువంటి సపోర్ట్ చేసే ఆ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అప్పుడు పనిచేసిన వాళ్ళందరికీ కామనే కదా, తెలియదు, మర్చిపోయాం, గుర్తులేదు, ఇవే. ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఎట్లా ఉండబోతోంది అంటే వదిలేస్తారా, ఏం చేస్తారు, నెక్స్ట్ ఏంటి? లేదు పవన్ గారు ముందుగా మీకు ఏబిఎన్ వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్ట్కి నమస్కారం అండి. సార్ నమస్తే. ఇవాళ రోజు ఇది గమన అనే విషయము మెయిన్ మూల కారణం ఏంటంటే, ఒక ప్రశ్న రావణ అనే ఉదంతము ఏదైతే ఏలూరు సభలో దళిత క్రైస్తవులు హక్కుల గురించి అని చెప్పి ఒక సభ పెట్టి, ఆ సభలో కొన్ని దళిత క్రైస్తవుల హక్కుల గురించి మాట్లాడారంటే అది మాట్లాడకుండా మొత్తం టాపిక్ డైవర్ట్ చేస్తూ ఒక హిందూ మతాన్ని ఘోరంగా కించపరుస్తూ, హిందూ ఆచారాలని కించపరుస్తూ, హిందూ గురువుల్ని, మత గురువుల్ని లేదా మత ప్రచారకులకి కించపరుస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ ఉప ముఖ్యమంత్రి వారిని చాలా జుగుప్సాకరమైన వాక్యాలతో, డిరోగేటరీ వర్డ్స్ తో వాళ్ళని తిడుతూ ఆ ప్రశ్న రావణ్ ఈ సభలో మాట్లాడతాం మనం చూసాం. మొత్తం యావత్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు చూసారు. సో దానికి అనుగుణంగా అతన్ని దాని ఫాలోయింగ్ సబ్సిక్వెంట్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఆబ్వియస్లీ ఎవరైతే ఆయన పేరు ఏంటి సార్? ప్రశ్న రావణ బచ్చలకూర జోసఫా ఏంది అసలు? పచ్చలపూరి జోసెఫ్ అనేది అతను అసలైన పేరు. మరి అదే చెప్పండి, రావణ్ ఎందుకు ఇంకా? రావణ్ అదే అంటారు సార్. అంటే ఫస్ట్ నుంచి ఇతను ఒక హిందూ మతానికి అగేన్స్ట్ గా ఉంటూ, సో ఎవరైతే మన ఇతిహాసాల్లో రామాయణ మహాభారత ఇతిహాసాలు రాక్షసుల కింద పరిగణించబడతారు అలాంటి వాళ్ళ పేర్లు పెట్టుకొని కావాలని, అంటే నేను ఒక రావణాసుడి మాదిరిగా నేను ఒక మతానికి అగేన్స్ట్ వాళ్ళ ఇది అగేన్స్ట్ అన్నట్టుగా చెప్పగానే చెప్తున్నాడు అతను ఆయన పేరుతో. ఆయన చెప్పడమే సార్. ఇప్పుడు అంబటి గారు చెప్పారు కదా ఆల్రెడీ, ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, రావణుడే గెలిపిస్తాము. నేను అక్కడికే వస్తున్నా సార్. అంబటి రాంబాబు గారు ఇంకా పైనుంచి వీళ్ళని సమర్థించడము, వీళ్ళకి ఫండ్స్ ఇవ్వడము, ఈ ప్రశ్న అనే ఛానల్ ని ఎలా చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు, అదంతా మనకు తెలుసు, ఇదంతా విదితమే. కానీ దానికంటే ముందు బహిరంగంగా వీళ్ళు ఒక తొక్కలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, స్క్వేర్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని దాంట్లో వీళ్ళు హిందూ మతాన్ని ఇంకా కించపరుస్తూ రావణ్ అనేవాడు కరెక్ట్, ఈ ఆధునిక సమాజంలో రాముడు కాదు రావణుడే కావాలని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు అంబటి రాంబాబు గారు. సో ఫస్ట్ నుంచి నేను చెప్పేది ఒకటే సార్, ఆ రోజుతో నేను ఆ రోజు కూడా నేను చాలా డిబేట్స్ చెప్పడం జరిగింది. ఈ రోజుతో ఇంకా ప్రూవ్ అయింది, అంటే నిర్ధారణ అయింది ఏంటి, వైసీపీ ఇస్ ఏ కంప్లీట్ యాంటీ హిందూ పార్టీ, వైసీపీ అనేది హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పి ఆ రోజు ప్రూవ్ అయిపోయింది అంబటి రాంబాబు గారి వాక్యాలతో. సో అదే చెప్తున్నాను నేను ఎగ్జాక్ట్లీ. సో ఈ రావణ్ అనే వ్యక్తి హిందూ మతాన్ని కించపరుస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, ప్లస్ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యుల మీద పిచ్చి పిచ్చి డెరోగేటరీ వర్డ్స్ మాట్లాడతారు సభాముఖంగా, అతను దాని తగ్గట్టుగా ఆ పార్టీ అభిమానులు కానీ లేకపోతే ఆ నాయకుల అభిమానులు కానీ వాళ్ళ యొక్క ఫాలోవర్స్ కానీ ఆబ్వియస్లీ ఎవరైనా కానీ వాళ్ళ నాయకులు అయితే ఊరుకోరు, సెంటిమెంట్స్ హర్ట్ అయితే దాని పరంగా అతను ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఒక డెసిగ్నేటెడ్ పోస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళని, గవర్నమెంట్ పోస్ట్ హోల్డ్ చేసే వాళ్ళని మీరు తిడతాం అనేది చాలా పెద్ద తప్పది. సో డెఫినెట్ గా దాని మీద కేసులు పడతాయి. అతను అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఇతని యొక్క బండారాన్ని ఇంకా బయటపడ్డాయి. అవి ఏంటవి బండారాలు? పాత వీడియోలు అవి చూస్తే ఇతను క్లియర్ గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లేకపోతే బ్యాండ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే బ్యాన్ అయినాయో ఆర్గనైజేషన్స్, అలాంటి వాటికి అంటే అలాంటి నక్సలిజానికి సంబంధించిన వాటి ఆర్గనైజేషన్స్ ప్రేరేపిస్తూ వాటిని ఎంకరేజ్ చేస్తూ ముఖ్యంగా యువతని వాటి వైపుగా మళ్లించే విధంగా వీడియోస్ చేశాడని చెప్పి క్లియర్ గా ఉన్నాయి. ఆ ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే సార్ పవన్ గారు ఉప యాక్ట్ ఏదైతే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉందో, ఇది ఒక చాలా సీరియస్ అండ్ నిర్దిష్టమైన చట్టం. అది ఊరికి ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెడతానికి ఉండదు. అండ్ ముఖ్యంగా ప్రైమ్ ఆఫీసీ లేకుండా మెజిస్ట్రేట్ వారు కూడా మినిమం పర్యవేక్షణ అండ్ ప్రైమ్ ఆఫీసీ లేకుండా ఊరికే ఉప యాక్ట్ ని నేను ఓకే అని చెప్పి రిమాండ్ లోకి పంపించారు. ప్రైమ్ ఆఫీసీ మీకు సాక్ష్యాధారాలు ఉంటేనే దానిలో ఒప్పుకుంటారు, ఆ యుప యాక్ట్ పెడతారు. సో పోలీస్ వారు కూడా క్లియర్ గా ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఎలిగేషన్స్ ఉంటే ఎలిగేషన్స్ కాదు, సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అతనికి ఉప యాక్ట్ పెట్టారు. సో ఈ సోకాల్డ్ వైసీపీ నాయకులు ఎవరైతే ఇతని ఆ పార్టీ కార్యకర్త కాబట్టి, ఇల్లీగల్ కార్యకర్త కాబట్టి ఇంకా వైసీపీ వాళ్ళు ఎగురుతున్నారు, ఇది ఉప చట్టం ఎలా పెడతారు అది కానీ. ఉప చట్టం ఎందుకు పెడతాం అంటే, అరే ఎవిడెన్స్లు ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఏదైతే మేము మా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆపరేషన్ కగార్ అని చెప్పి ఈ దేశంలో ఈ ట్రైబల్స్ ని అణిచివేసిన ఒక నక్సలిజాన్ని పూర్తిగా
దేశంలోనే భారతదేశంలో లేకుండా చేసాం ఇవాళ రోజు ఆపరేషన్ కగార్ పేరు మీద. ఆ హిడ్మా ఇలాంటి కమాండర్స్ ని కూడా మనం ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోతే అలాంటి వాళ్ళు కూడా ఏదో దేశభక్తుల్లాగా ఇతను వీడియోస్ చేయడం చూసాం, అవి కూడా ఉన్నాయంట ఆ వీడియోలు. మరి అలాంటి ప్రశ్న రావన్నీ ఇలాంటి బ్యాండ్ అండ్ ఇల్లీగల్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తే అతని మీద ఉప యాక్ట్ కాకపోతే ఇంకేం యాక్ట్ పెడతారండి? సో అదే పెడతాం జరిగింది. మనం దాని ప్రకారం ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి రిమాండ్ పెట్టారు. ఇంకోటి పవన్ గారు, ఉప యాక్ట్ యొక్క గొప్పతనం ఏంటంటే, గొప్పతనం అంటే అది ఎంత స్ట్రిక్ట్ యాక్ట్ నేను చెప్తాను. ముఖ్యంగా ఇక్కడ మనకి 43D అని ఉంటుంది అందులో ఉప యాక్ట్ లో. అందులో 43D ఆఫ్ సబ్ క్లాస్ 5 ఏం చెప్తుంది? ఇట్ బార్స్ ద బెయిల్. అంటే మీకు ఆ ఉప యాక్ట్ పడితేనే మీకు అసలు బెయిల్ దొరకదు, బెయిల్ దొరకడం కష్టసాధ్యం అవుతుంది. అండ్ మామూలుగా అన్ని క్రిమినల్ కేసెస్ లో మిమ్మల్ని రిమాండ్ లోకి మహా అయితే 15 రోజులు పంపిస్తారు, కానీ ఉప యాక్ట్ లో మిమ్మల్ని 30 రోజుల వరకు పంపిస్తారు. ఆ పంపించే ఛాన్సెస్ ఉన్నాయి ఉప యాక్ట్ లో. ముఖ్యంగా 43D ఆఫ్ సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది ఉప యాక్ట్ లో? మళ్ళీ 30 రోజుల తర్వాత అతన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ కావాలి, కంటిన్యూ చేయాలి, ఇంకా పూర్తి వివరాలు రాబట్టాలి అంటే జనరల్ గా మనకు తెలుసు రిమాండ్ మాక్సిమం 90 days వరకు పెట్టచ్చు. దాని తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇవన్నీ ఉంటాయి క్రిమినల్ కేసెస్ లో రెగ్యులర్ గా. కానీ ఉప యాక్ట్ లో మీరు 6 నెలల వరకు కూడా రిమాండ్ లో పెట్టచ్చు, అంటే 180 రోజుల వరకు కూడా పెట్టచ్చు. ఒక ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు, దాని తగ్గట్టుగా సాక్ష్యాధారాలు మెల్లిమెల్లిగా బయటకు వస్తున్నాయి, ఇతను రిమాండ్ లో ఉండటం అవసరం అని పీపీ వారు, పోలీసుల తరఫున పీపీ వారు ఆర్గ్యుమెంట్స్ పెడితే జడ్జి గారు, మెజిస్ట్రేట్ గారు కన్విన్స్ అయితే ఖచ్చితంగా 6 నెలల వరకు కూడా పెట్టచ్చు ఉప యాక్ట్ లో నిందితుడిని. సో అంత స్ట్రిక్ట్ చట్టం అది. అది ఊరికే ఇష్టపడ్డ ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెడతాం లేదు, సాక్ష్యాధారాలు లేకుండా ప్రైమ్ ఆఫీస్ ఉండబట్టే పెట్టారటండి. అలాంటి రోజు ఇవాళ రోజు ఆ గమన. సో నేను ఒకటి చెప్తున్నా సార్, ఇక్కడ ఈ గమన అండ్ సో కాల్డ్ ఈయన ఎవరైతే ఉన్నారో ఇంద్రసేన చౌదరి గారు, వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్ళు కూడా ఈ గమనాన్ని వీళ్ళందరూ కూడా వీళ్ళ మీద ఎలిగేషన్స్ ఏంటి? ఈ ప్రశ్న అనే అతనితో, ఈ ప్రశ్న రావణ అనే అతనితో ఈ ప్రశ్న ఛానల్లో కంటెంట్ వీలే ఇవ్వడం, ఆ కంటెంట్ హెల్ప్ చేయడము, ప్లస్ కో యాంకరింగ్ చేయడము, ఇలాంటివి కూడా గమన గారు చేసినట్టు ఎలిగేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంద్రసేన చౌదరి గారు ఆయన పూర్తిగా ఇది ఫండింగ్ చేశారు అనే ఒక జూబ్లీస్ లో ఆఫీస్ ఇచ్చారు, ఇవన్నీ నడుస్తున్నాయి. అండ్ ఫండింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? మూలాలు. ఇప్పుడు అదే ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్తున్న కొద్ది మూలాల్లోకి వెళ్తుంది. బెంగళూరు వెన్యూ లాగా, వెన్యూ ఇస్ బెంగళూరు. సో బెంగళూరు మనందరూ తెలుసు, తాడేపల్లి ప్యాలెస్, బెంగళూరు ఇవన్నీ ఎవరు? సో ఆ బెంగళూరు స్థావరంగా మీరు కార్యకలాపాలు అక్కడ మీటింగ్స్ అయినాయి, పాత ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని మీరు కలిసారు. ఇవన్నీ ఎందుకు అవసరం ఏంటి మీకు? అంటే ఏంటి మీరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు చెప్పకనే ఇవన్నీ చెప్తున్నాయి. ఇవాళ రోజు మీరు మాకు తెలీదు, గుర్తులేదు అంటే అది ఇన్హెరెన్స్. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీరు తెలీదు గుర్తులేదు అన్నంత మాత్రాన అది సమస్య పోదు. అవన్నీ కూడా మీరు తెలీదు గుర్తులేదు అన్న విషయాలను కూడా రేపటి రోజు ట్రైన్ లో చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఇది కూడా పెడతారు, పొందుపరుస్తారు పోలీసులు. కావాలని వీళ్ళు ఇవేట్ చేస్తున్నారు ఈ క్వశ్చన్స్ అని, అది కూడా మీకు అగేన్స్ట్ గానే ఉంటుంది అప్పుడు కోర్టులో, ట్రైన్ లో. సో వీళ్ళని వదిలే ప్రసక్తి అయితే లేదు సార్. ఇంకోటి ఈ గమన అండ్ ఇంద్రసేన చౌదరి గారిని ఇప్పుడు ఈ రావణ్ ఏదైతే చేశాడో, ఉప యాక్ట్ ఏదైతే పెట్టామో, వికేరియస్ లయబిలిటీ అని ఒకటి ఉంటుంది. వికేరియస్ లయబిలిటీ అంటే యజమానులు అయి ఉండి, ఇప్పుడు నేను యజమాని అయితే నా కింద నా పని కూడా లేదు, నేను నా దగ్గర పనిచేసేవాడు తప్పు చేస్తే వాళ్ళని కూడా వాళ్ళు తప్పులు చేస్తే దాని ఒక లయబిలిటీ నా మీద కూడా వస్తుంది. వికేరియస్ లయబిలిటీ అంటాం. ఉప యాక్ట్ లో, ఉప చట్టంలో వికేరియస్ లయబిలిటీ కూడా ఉంది. సో అండ్ ఇంద్రసేన చౌదరిని రేపటి రోజు వికేరియస్ లయబిలిటీ కూడా వాళ్ళ మీద కూడా పెట్టచ్చు. మాట్లాడదాం. అంకమరావు గారు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళకేంటి సంబంధం అంటే చాలా స్పష్టంగా మనందరికీ అర్థమైన విషయమే కదా.